హాయ్ అండి, అందరికీ వందనాలు. ప్రోమో వీడియో చూశారు కదా. ప్రోమో వీడియోలో అడిగిన క్వశ్చన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటి టాపిక్ అంటే, దేవుణ్ణి హింసిస్తున్న వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అది కొత్త నిబంధనలో. ఆ వ్యక్తి పేరు సౌలు. మనం అడిగిన క్వశ్చన్ని, దేవుణ్ణి హింసిస్తున్న వ్యక్తి పేరు ఎవరు? సౌలు. ఆ సౌలు ఏం చేసేవాడంటే, మీ అందరికీ తెలుసా, సౌలు దేవుణ్ణి చాలా హింసించేవాడు. దేవుణ్ణి డైరెక్ట్గా ఎవరైనా హింసిస్తారా అంటే, ఎవరు డైరెక్ట్గా దేవుణ్ణి హింసించం. దేవుణ్ణి హింసించటం అంటే ఏంటి అంటే, దేవుడి యొక్క ప్రజల్ని హింసించటం. అయితే ఈ సౌలుకి ఎందుకు అంతగా హింసిస్తూ వచ్చాడు అంటే, దేవుడి యొక్క సువార్తను వీళ్ళు అనేక మంది దేవుడి యొక్క సువార్తను వినిపింపచేస్తున్నారు. అనేక మందిని దేవుళ్ళలోకి నడిపిస్తున్నారు, యేసు ప్రభువులోకి నడిపిస్తున్నారని ఈ యొక్క సౌలు హింసిస్తున్నారు ఆ యొక్క ప్రజలను. ఎవరైతే సువార్త చెప్తున్నారో వాళ్ళని ఈడ్చుకొని పోతారంట. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అందరిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసేస్తారు. లాక్కొని వెళ్ళిపోయి చెరసాల్లో వేసేస్తారు అందరినీ. ఆ యొక్క సౌలు అలా హింసిస్తూ ఉంటారంట. దాన్ని ఈ యొక్క ప్రజల్లోకి మీరు అందించండి పత్రికల రూపంలో. ఎవరైతే ఆ దేవుణ్ణి, యేసుని ఆరాధిస్తూ ఉన్నారో, యేసుని ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ చెరసాల్లో వేయమని ఒక ప్రకటన పంపించమని చెప్తాడు. చెప్పి ఆయన ప్రయాణం అయ్యి వెళ్తూ ఉండగా, దమస్కు దగ్గరలో ఉన్న ప్రాంతంలో దమస్కుకు వెళ్తూ ఉండగా, ఆ దమస్కు దగ్గర అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక ప్రత్యేకమైన వెలుగు వచ్చిందంట. దమస్కు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు కాంతికి ఈ యొక్క సౌలు చుట్టూరు కమ్మిద్ది. ఆ యొక్క వెలుగు చుట్టూరు కమ్మేసరికి ఈ యొక్క సౌలు అంతని కింద పడిపోతాడు. కింద పడిపోగానే ఒక స్వరమైన వచ్చింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని. అసలు దేవుణ్ణి హింసిస్తున్నట్లుగా దేవుడు ఫీల్ అయిపోతాడు. తన బిడ్డల్ని బాధ పెట్టిన వాళ్ళని ఆయన పగ తీర్చుకుంటాడే కానీ మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే చాలు అలాంటి వాళ్ళ కోసం. ఆయనే పగ తీర్చుకునే వ్యక్తి. ఈ యొక్క సౌలు విషయంలో కూడా దేవుడే పగ తీర్చుకున్నాడు. సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు అని. అసలు ఎవరయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు? సౌలు అంటాడు. ఎవరయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వెవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని చెప్తాడు. చెప్పంగానే ఇంకా చెప్పి ప్రభువే చెప్తారు, నువ్వు పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అక్కడే తెలియబడుతూ ఉంటుంది అని చెప్పంగానే నేను వెలుగు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత లేచి చూస్తే కళ్ళు ఏమి కనిపించవు. ఈ సౌలుకి కళ్ళు కనిపించవు. ఇంకా తనతో ఉన్న సైన్యము ఆయన్ని పట్టుకొని ఆ పట్టణానికి తీసుకెళ్తాడు. దమస్కులో ఉన్న పట్టణానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడికి అనన్య అనే వ్యక్తితో దేవుడు మాట్లాడి ఆ అనన్య అనే వ్యక్తి వచ్చి ఆయన్ని బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత అనన్యతో దేవుడు ఏమని చెప్తూ ఉంటాడంటే, ఈ యొక్క వ్యక్తిని నేను ఎలా బాగు చేశానయ్యా, ఆయన నీ ప్రజల్ని హింసిస్తున్నారని అనన్య చెప్పినప్పుడు దేవుడు అంటాడు, ఈ యొక్క మనిషి ద్వారానే నేను అనేక మందిని, రాజులను, అధిపతులను అందరినీ లేవనెత్తుతాను. ఈ యొక్క సౌలు ద్వారానే నేను అనేక మందిని ఏర్పాటు చేసుకోవటానికి ఈ యొక్క వ్యక్తిని నేను నియమించుకున్నాను అని అనన్యతో చెప్తూ ఉంటాడు. చెప్పంగానే అనన్య దేవుడి యొక్క మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అయ్యా, ఈ యొక్క వ్యక్తి ఒక అధికారాన్నే తీసుకున్నాడు నిన్ను హింసించటానికి అని అంటే, నేను ఆ వ్యక్తిని మారుస్తాను, నేను మార్చి నా ప్రజలను కాపాడుకుంటాను అని దేవుడు సెలవిస్తాడు. సెలవివ్వగానే వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలును ముట్టి తాకి స్వస్థపరుచుతాడు ఈ యొక్క అనన్య. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చాడో, వచ్చిన వెంటనే బాప్తిసం పొందుకొని పేరు కలిగి ఉంటాడు ఈ యొక్క సౌలు నుండి పౌలుగా దేవుడు పేరు పెడుతూ ఉంటాడు ఈ యొక్క సౌలుకి. అంటే ఈ యొక్క స్టోరీ ఎందుకు చెప్పుకొని ఉన్నాము అంటే, ప్రేమ సందేశం అంటే
ఎందుకు ఈ యొక్క ప్రేమ సందేశం అంటే, హింసింపబడిన విషయాలు, మోసపోయిన విషయాలు, పాపంలో ఉన్న విషయాలను బట్టి అనేకమైనయి ఈ యొక్క సందేశం ద్వారా మనం అందించబడుతూ ఉన్నాయి. అంటే దేవుడిని హింసించిన వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించాడు. అలానే మనము కూడా మనల్ని హింసించే వాళ్ళు ఎందరో మన పక్కనే ఉండొచ్చు. మన ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మన ఇళ్ళల్లో కావచ్చు, మన యొక్క ఇంటి పక్కల్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా మనల్ని హింసించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, దేవుడిలాగా మనం వాళ్ళని క్షమించే వాళ్ళలాగా ఉండాలి అనేది ఈ యొక్క సౌలు స్టోరీలో మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ సౌలు 3 రోజులు ఏమి తినకుండా అనన్య వచ్చేదాకా అంతే ఉంటాడు. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ భక్తుడు నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి తనని ముట్టి స్వస్థపరచు అని చెప్తాడు దేవుడు. చూడండి. దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. తనని హింసించిన వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. తనని ప్రేమించిన వాళ్ళని యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుణ్ణి ఎన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నామేమో, హింసిస్తూ ఉన్నామేమో వాటిని మనం సరి చేసుకుందాము. ఇంకా దేవుణ్ణి నమ్మక దేవుణ్ణి హింసిస్తున్న అనేక మందిగా ఉంటూ ఉన్నామేమో, దేవుణ్ణి తెలుసుకొని ఆయనే నిజదేవుడు అని రుచి చూసి తెలుసుకొని మనం ఆయన రాజ్యంలోకి వారసులంగా మారదాము. అంతేకాదు ఈ యొక్క స్టోరీ ఇంకా మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే, సౌలు సువార్త చేసిన అనేక మందిని ఇబ్బంది పెట్టాడు, కొట్టాడు. ఆడవాళ్ళేంటి, చిన్నపిల్లలేంటి అందరినీ హింసించాడు, అందరినీ బాధ పెట్టాడు. కానీ దేవుడు మాత్రం ఈయన ఎంతగానో ప్రేమించాడు. రాజుల కోసం అంట, అధికారుల కోసం అంట, ఈయన సువార్త ద్వారా మారే రీతిగా ఈయన్ని ఉపయోగించుకుంటాను అని అనన్యతో సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అలానే నీ విషయంలో కూడా దేవుడు ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. నువ్వు ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో, రేపటి రోజున నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, దేవుడి కోసం దేవుడు పని చేసే వ్యక్తిగా నిన్ను ఎంచుకుంటాడు. ఈరోజు నీకు చదువు రాకపోవచ్చేమో, నీకు జ్ఞానం లేకపోవచ్చేమో, నీవు ఏమీ పని చేయని వాడివై ఉండొచ్చేమో, చేయని దానివై ఉండొచ్చేమో, నువ్వేమి చేతకాని దానిలాగా ఉండొచ్చేమో, చేతకాని వాడిలాగా ఉండొచ్చేమో. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే అది సమస్తము సాధ్యమే. నువ్వు ఆయనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఎంత సమీపంలో ఉన్నా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా ద్వేషించినా ఆయన నిన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన యొక్క ప్రేమను మనకి ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో సెలవిస్తూనే ఉన్నాడు. ఆయన మన గురించి అనేకమైన విషయాలు మనకి నేర్పించటం కోసం అనేకమైన బోధని మనకు బోధిస్తూనే ఉంటాడు. ఆయన యొక్క ప్రేమ ముందు ఏ ప్రేమైనా తక్కువే కదా. ఆయన యొక్క ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? శత్రువుల్ని ప్రేమించే గుణం ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. మన యొక్క శత్రువుని ప్రేమిద్దామా ఈ రోజు నుండి? ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని ప్రేమించటం చూడండి. వాళ్ళు ప్రేమించరు. మనం దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ప్రేమించట్లేదనుకో, మీ ప్రయత్నం మీరు చేయండి. చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదనుకోండి, ఇంకా దేవుడికి అప్పచెప్పండి, దేవుడికి సమర్పించుకోండి. ఇక్కడ ఈ యొక్క ప్రజలు కూడా సౌలు హింసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క హింసని తీసుకొని ఉన్నాడు. ఈ యొక్క ప్రజలు తీసుకొని ఆ హింసను ఎంతవరకు తట్టుకోవాలో అంతవరకు తట్టుకున్నారు. ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రార్థన చేశారు కాబట్టే వాళ్ళ యొక్క ప్రార్థన ఈ యొక్క సౌలును మార్చయ్యా, నిన్ను హింసిస్తున్న యొక్క సౌలును మార్చయ్యా అని ప్రార్థన చేశారు కాబట్టే ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. దేవుడి యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తిగా మార్చాడు. బాప్తిసం పొందుకునే వ్యక్తిగా మార్చాడు. అలానే ఈరోజు మనం దేవుడి యొక్క సంఘంగా, దేవుడి యొక్క కుటుంబంగా ఉన్న మనమందరం కూడా అలానే ప్రార్థన చేసి అనేక మందిని దేవుడిలోకి నడిపించవలసిందిగా ఈ యొక్క సందేశం మనకు అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉంది. ఈ యొక్క సౌలు స్టోరీలో అనేక మందిని మనం దేవుడి మార్గంలోకి నడిపించాలి. వాళ్ళు మనల్ని హింసించిన, హేళన చేసిన, అవమానించిన అలాంటి వాళ్ళ కోసం నిలబడి ప్రార్థన చేయాలి. మనము మౌనంగా ప్రార్థన చేయాలి. ఆ మౌన ప్రార్థన వెనక
దేవుడి యొక్క విజయం ఉండిద్దని మనం గ్రహించుకోవాలి అనేదే ఈ యొక్క సౌలు యొక్క స్టోరీలో మనకి తెలియచేయబడుతూ ఉంది. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ఓకే, క్వశ్చన్‌కి ఆన్సర్ చెప్తూ ఉన్నాను. దేవుణ్ణి హింసించిన వ్యక్తి ఎవరు? సౌలు. ఆయన్ని దేవుణ్ణి హింసింపక ముందు ఆయన పేరు, హింసించిన తర్వాత ఆయన పేరు ఏంటి అంటే, హింసింపక ముందు ఆయన పేరేంటి అంటే సౌలు. హింసించిన తర్వాత ఆయన పేరేంటంటే పౌలు. 2 పేర్లు ఆయన కలిగి ఉన్నాడు. అది కొత్త నిబంధనలో ఉన్న సౌలు గురించి ఈరోజు మెసేజ్ మనం వింటూ వచ్చాము. ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించునుగాక. విన్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక.